హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్లో రిషబ్ పంత్ కాలికి గాయం అవడం, కాలికి గాయం అయ్యి కూడా అతను పెయిన్ కిల్లర్స్ తీసుకొని కుంటుకుంటా వచ్చి బ్యాటింగ్ చేయడం, అది చాలా పెద్ద న్యూస్ అయింది. దాంతోపాటు అది ఒక డిబేట్ను కూడా లేవదీసింది. అదేంటంటే ఫుట్బాల్ మాదిరిగా క్రికెట్లో కూడా సబ్స్టిట్యూట్స్ని అలౌ చేయాలా అనేది. ప్రస్తుతం అయితే కేవలం కన్కషన్కి మాత్రం సబ్స్టిట్యూట్ని అలౌ చేస్తున్నారు. కన్కషన్ అంటే హెడ్ ఇంజరీ, తలకి గాయం అయితే, తలకి గాయం అనేది ప్రమాదకరం కాబట్టి అందులో తలకు గాయమైనప్పుడు కొన్నిసార్లు మీకు బయటకేం కనబడదు, లోపల డ్యామేజ్ జరుగుతుంది. అయినా సరే ఏం లేదులే అని చెప్పి వాళ్ళు కంటిన్యూ అయితే, మ్యాచ్లో కంటిన్యూ అయితే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి కన్కషన్ సబ్స్టిట్యూట్గా ఒక ప్లేయర్ ప్లేస్లో మరొక ప్లేయర్ని లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అని చెప్పి 2019 నుంచి అలౌ చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ వేరే ఎక్స్టర్నల్ ఇంజరీస్ కూడా ఇలా అలౌ చేస్తే బాగుంటుంది కదా అని ఒక డిబేట్ చాలా హాట్గా జరుగుతుంది. దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. మామూలుగా ఏంటంటే చాలా బాగుంటాయి చూడడానికి, చాలా హీరోయిక్గా, చాలా డ్రామాటిక్గా ఉంటాయి. రిషబ్ పంత్ లాంటి వాళ్ళు తనకి కాలికి దెబ్బ తగిలినా సరే టీం కోసం, దేశం కోసం అతను పెయిన్ కిల్లర్స్ తీసుకుని రావడం, దాని గురించి మనం మాట్లాడుకోవడానికి, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి బాగానే ఉంటాయి. ఇలాంటి చాలా స్టోరీస్ మనకి గతంలో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు తలుచుకుంటూ ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్లేయర్ హెల్త్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆ గాయం ఏదైతే దాన్ని అగ్రవేట్ చేయడం అవుతుంది. ఇలా ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు వాళ్ళు ఉన్న గాయాన్ని ఎందుకు తిరగబెట్టుకోవాలి, లేకపోతే ఇంకా దాన్ని పెద్దది చేసుకోవాలి అనేది ఒక పెద్ద డిబేట్గా నడుస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూసాం గతంలో. నాకు గుర్తున్నంత 1977లో సెంటనరీ టెస్ట్ అని జరిగింది. అంటే టెస్ట్ మ్యాచ్లు 1877లో స్టార్ట్ అయ్యాయి కదా. 1977 100 years అయిన సందర్భంలో మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్లో ఫస్ట్ టెస్ట్ కూడా 1877 జరిగింది. అక్కడే మళ్ళీ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మధ్య సెంటనరీ టెస్ట్ జరిగింది. దాంట్లో అప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్ రిక్ మెక్కాస్కర్ అని ఉండేవాడు. అతనికి తలకి దెబ్బ తగిలింది. దెర్ వాజ్ ఎ ఫ్రాక్చర్, దవడ జా ఫ్రాక్చర్ అయితే అతను కట్టుకుని వచ్చి బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. కట్టుకొని జా ఫ్రాక్చర్ అయితే ఏంటంటే మీరు రన్ చేస్తున్నప్పుడు అది ఆ జారింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పటికీ యూ కెన్ ఫీల్ దట్ పెయిన్. సో అలా చేయడం అనేది ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా కూడా గెలిచింది. సో అతని కరేజ్ని అందరూ అప్పట్లో మెచ్చుకున్నారు. తర్వాత నాకు గుర్తు 1984లో టెస్ట్ మ్యాచ్, ఐ థింక్ అది ఎక్కడ జరిగింది, హెడింగ్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మాల్కమ్ మార్షల్ అతని లెఫ్ట్ హ్యాండ్కి ఫ్రాక్చర్ అయినా సరే ఒక చేత్తో వచ్చి బ్యాటింగ్ చేసి ఒక 4 కూడా కొట్టాడు. తర్వాత బౌలింగ్ చేసి 5-6 వికెట్లు తీశాడు, 6-7 వికెట్లు తీశాడు. అంటే రైట్ హ్యాండ్ వాజ్ ఓకే, బట్ లెఫ్ట్ హ్యాండ్ ఇంజరీ ఫ్రాక్చర్ ఉన్నా సరే దానికి కట్టుకుని వచ్చి వికెట్ తీశాడు. అది కూడా చాలా హీరోయిక్ పర్ఫార్మెన్స్ అయింది. మీరు మళ్ళీ నెక్స్ట్ మేజర్గా చెప్తున్నాను, 2002లో యాంటిగ్వా టెస్ట్లో వెస్టిండీస్లో మన వాళ్ళు ఆడినప్పుడు ఇలాగే కుంబ్లే కూడా ఈ దవడెముక ఫ్రాక్చర్ అయింది. అయినా సరే అతను కట్టుకుని వచ్చి 14 ఓవర్ల స్పెల్, వరుసగా 14 ఓవర్లు బౌలింగ్ వేసి అప్పుడు లారా ప్రైజ్ వికెట్ కూడా తీసుకున్నాడు. అది కూడా ఎప్పటికీ మనం గుర్తు చేసుకునే ఒక ఈవెంట్. తాజాగా అంటే ఈ మధ్యగా 2009లో మరొక టెస్ట్ మ్యాచ్, సిడ్నీ టెస్ట్లో అప్పటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గ్రేవ్ స్మిత్ కూడా ఒక చేతికి ఫ్రాక్చర్ అయినా సరే ఆల్మోస్ట్ ఒంటి చేతితో బ్యాటింగ్ చేస్తూ టీంని ఎలాగంటే ఆ మ్యాచ్లో ఓడిపోయే పరిస్థితి ఉంది. టీం దానికోసం ప్రయత్నం చేశాడు. టీం అయితే గెలవలేదు, బట్ అతని ఎఫర్ట్ కూడా అందరూ మెచ్చుకున్నారు. అండ్ 2 ఏళ్ల క్రితం 2023లో లార్డ్స్లో జరిగిన యాషెస్ టెస్ట్లో నేథన్ లైన్ కూడా వచ్చి అతనికి ఇంజరీ అయింది. అయినా వచ్చి అతను బ్యాటింగ్ చేశాడు. నేథన్ లైన్ పెద్దగా బ్యాటింగ్ చేశాడు. అప్పుడు విమర్శ ఏమొచ్చిందంటే నేథన్ లైన్ మీద, అతను తలకు కనుక దెబ్బ తగిలితే కన్కషన్ పేరు చెప్పి వేరే బౌలర్, ఎందుకంటే తర్వాత 4th innings ఆస్ట్రేలియా బౌలింగ్ చేయాల్సి ఉంది. అతనికి ఏంటంటే కాఫ్ టేర్ అయింది. అంటే ఈ ఏమంటారు, పిక్క కాల్లో ఉండే మోకాలు కింద భాగంలో అతనికి అక్కడ టేర్ అయింది. ఆ కాఫ్ టేర్, బౌలింగ్ చేసే పరిస్థితులు లేడు. సో బ్యాటింగ్ ఎందుకు వచ్చాడంటే తలకు కనుక దెబ్బ తగిలితే, తల మీద ఎక్కడ తగిలినా కన్కషన్ అని చెప్పి వేరే ఆఫ్ స్పిన్నర్ ఉన్న టీంలో అతన్ని ఆడించుకునే కోసం చేశారని ఒక విమర్శ వచ్చింది. బట్ అలా జరగలేదు. 4 runs చేసి అవుట్ అవడం జరిగింది. బట్ అది కూడా ఎఫర్ట్ గుర్తుంటుంది. అతను నడిచే పరిస్థితి, క్రచెస్లో వచ్చాడు, చేతి కర్రలతో వచ్చి, అంటే గ్రౌండ్కి వచ్చి మొత్తం మీద కుంటుకుంటా పంతులాగా వచ్చి బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు.
సో ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు తాజాగా పంత్ ఇన్సిడెంట్, పంత్ అలా బ్యాటింగ్కి రావడం, అతను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడం, టీంని 350 దాటించడం అంతా బాగానే ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ కూడా యార్కర్స్ వేయడానికి అతని రైట్ లెగ్గా ఇంజరీ ఉంది, రైట్ లెగ్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే అతను రన్ తీస్తున్నప్పుడు అతని ఎండ్లోనే త్రో చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పుడు కాలికి దెబ్బ తగిలినా అది మరింత గాయం, మరింత అగ్రివేట్ అయ్యే అవకాశం, మరింత పెద్ద అయ్యే అవకాశం. అలాగే రన్నింగ్ చేసేటప్పుడు కూడా అతని ఎండ్కి త్రో చేస్తున్నారు కాబట్టి ఆ త్రో తప్పించడం కోసం గట్టిగా పరిగెత్తి మళ్ళీ ఆ గాయాన్ని అగ్రివేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటే మనం కథలుగా చెప్పుకోవడానికి, వాళ్ళని మెచ్చుకోవడానికి, వాళ్ళ తెగువని, వాళ్ళ సాహసాన్ని మెచ్చుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ అనవసరంగా వాళ్ళ ఇంజరీని పెద్దది చేసుకుంటున్నారు. ఇది అవసరమా అనేది ఇక్కడ సమస్య. సో అలో చేస్తే బాగానే ఉంటుంది. ఒకప్పుడు క్రికెట్లో రన్నర్స్ని అలో చేసేవారు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఎందుకు పంత్కి రన్నర్ ఇవ్వచ్చు కదా, కానీ అది ఎప్పుడూ తీసేశారు. 2011లోనే తీసేశారు. రన్నర్ అంటే బై రన్నర్ అంటారు మన రెగ్యులర్ భాష, రన్నరే అంటారు. అంటే ఒక సబ్స్టిట్యూట్గా రన్నర్ అంటే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తుంటే రన్ తీసే ప్రయత్నం లేదు, హ్యామ్స్ట్రింగ్ పట్టేసింది, కాలి కండరాలు పట్టేసే, అలాంటప్పుడు ఒక రన్నర్ని వాడుకొని అతను రన్ చేస్తుంది, కేవలం బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఆ స్క్వేర్ లెగ్ అంపైర్ దగ్గర కొంచెం దూరంగా నిలబడి ఉంటే, ఎందుకంటే ఆ పాపింగ్ క్రీస్ అనేది ఇన్ఫినిట్గా ఉంటుంది, మొత్తం చాలా లెంత్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో అలా ఒక ఏర్పాటు ఉండేది గతంలో, కానీ దాన్ని చాలా మిస్యూజ్ చేశారు, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అని అలా అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ థింక్ దట్ వాస్ వెన్ సయీద్ అన్వర్, ఇయర్ నాకు గుర్తులేదు, 1997లో చెన్నైలో ఇండిపెండెన్స్ కప్ అని జరిగింది. అప్పుడు పాకిస్తాన్ అప్పుడు ఇండియా వచ్చి ఆడుతుండేది 97లో. సయీద్ అన్వర్ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్. అతని చెన్నైలో జరిగిన వన్డేలో 194 చేశాడు. అప్పట్లో అదే హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ టెస్ట్ మ్యాచ్, 194 రన్స్ ఒక బ్యాట్స్మెన్ చేయడం అంటే అప్పుడు అతనికి అది ఎందుకు సాధ్యమైంది? ఇన్నింగ్ స్టార్టింగ్లోనే అతనికి ఏదో హ్యామ్స్ట్రింగ్ పట్టేసిందని చెప్పి షాహిద్ అఫ్రీదిని రన్నర్గా తెచ్చుకుంటే కేవలం ఒక షాట్లు కొట్టేసి ఇతను హాయిగా ఫ్రెష్గా ఉన్నాడు. చెన్నై హీట్లో కూడా అతనికి చవట్లు పట్టలేదు, ఎందుకంటే కేవలం షాట్లు కూడా. బ్యాటింగ్ చేయడంలో చాలా ఈజీ, బౌలింగ్ కంటే ఫీల్డింగ్ కంటే, ఎందుకంటే మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు, రన్నింగ్ కూడా చేయాల్సిన అవసరం లేకపోతే బ్యాటింగ్ అంత గొప్పది ఏముండదు, హాయిగా బ్యాటింగ్ చేసుకోవచ్చు. షాట్లు కొట్టుకోవడం, అక్కడే నిలబడి హాయిగా ఎంజాయ్ చేయడం, మరొకవైపు రన్స్ వేరే వాళ్ళు తీస్తుంటే మన రన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అతను ఆ అడ్వాంటేజ్ తీసుకుని 194 చేశాడు, లేకపోతే అతను చేసి ఉండేవాడు కదా. చెన్నై హీట్కి అతనికి క్రాంప్స్ వచ్చో లేకపోతే ఆ టైర్డ్ అయిపోయి అవుట్ అయిపోయి ఉండేవాడు అని చెప్పి ఒక ఫీలింగ్ మనకి ఎప్పటికీ ఉండిపోయింది. సో ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పి 2011లో రన్నర్ అనేది తీసేశారు. రన్నర్ అనేది లేదు, ఆ కాన్సెప్ట్ లేదు. ఆఫ్టర్వర్డ్స్ రన్నర్ ఈజ్ నాట్ బీయింగ్ అలౌడ్. మీరు రన్ చేయలేకపోతే మీరు డోంట్ బ్యాట్. మరి అలాంటప్పుడు సబ్స్టిట్యూట్స్ని అలౌ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగుతుంది. ఆల్రెడీ రీసెంట్గా జూన్లో ఐసీసీ కొన్ని కొత్త రూల్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఈ సబ్స్టిట్యూట్ ప్రపోజల్ని ఆల్రెడీ తీసుకొచ్చారు. ఫుట్బాల్లో మనకు తెలుసు, ఫుట్బాల్లో ప్లేయర్ అలసిపోయినా కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు. అలా కాకుండా ఐసీసీ చెప్పిన నిబంధన ఏంటంటే సీరియస్ ఇంజరీ అన్నారు. సీరియస్ ఇంజరీ కనుక అయితే డొమెస్టిక్లో టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్, డొమెస్టిక్లో మేజర్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఏం చేయాలంటే డొమెస్టిక్ క్రికెట్లో అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలి. సీరియస్ ఇంజరీ ఉంటే ఆ ప్లేయర్ ప్లేస్లో ఇంకో ప్లేయర్ని ఇవ్వడం. అంటే కన్కషన్కి మాత్రమే గతంలో ఇస్తూ వచ్చాం, కోవిడ్ టైంలో కోవిడ్ సబ్స్టిట్యూట్ ఇచ్చాం, అది కోవిడ్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. కానీ వేరే కారణాల వల్ల కన్కషన్ అంటే హెడ్ ఇంజరీ, మిగతా వాటిలో నో సబ్స్టిట్యూట్ ఈజ్ అలౌడ్. మిగతా ఇంజరీస్ సంబంధించి తలకు దెబ్బ తగిలితే తప్ప నాట్ అలౌడ్ అనే రూల్ని సడలించి డొమెస్టిక్లో మాత్రం మీరు ఒక 6 నెలల పాటు ట్రయల్ బేసిస్ మీద అలౌ చేయండి కొత్త సబ్స్టిట్యూట్ని ఇవ్వడం. ఒక ప్లేయర్కి ఏమైనా సీరియస్ ఇంజరీ అయిందంటే, అయితే ఈ ఇంజరీని ఎవరు డిసైడ్ చేయాలి? టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ రూల్ రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక మెడికల్ ప్యానల్ పెట్టి, ఇండిపెండెంట్ మెడికల్ ప్యానల్ ప్లస్ దాంట్లో క్రికెటర్స్ కూడా ఉండాలి. ఉంటే వాళ్ళు మ్యాచ్ రిఫరీ ఎవరో ఉండాలి, వాళ్ళు కలిసి డిసైడ్ చేయాలి టు అలో ది రన్నర్ ఆర్ నాట్, సబ్స్టిట్యూట్ ఆర్ నాట్, సబ్స్టిట్యూట్ని అలో చేయాలా వద్దా. మీకు మైకేల్ వాన్ దీన్ని చాలా స్ట్రాంగ్గా అతను ఈ సబ్స్టిట్యూట్ అలో చేయాలని అంటున్నాడు. దాని మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు 11 players versus 10 players అయిపోతుంది కదా. నాకు గుర్తుంది ఒకసారి 2011లో అనుకుంటా, మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు 11లోనే ధోని క్యాప్టెన్స్లో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ రోజునే జహీర్ ఖాన్కి ఇంజరీ అయింది. మన మెయిన్ బౌలర్ లేకుండా పోయాడు. తర్వాత వీ హ్యాడ్ టు ప్లే ద టెస్ట్ మ్యాచ్ విత్ జస్ట్ 10 players. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వాళ్ళు, మీకు బౌలర్ షాట్గా ఎందుకు వాళ్ళు ఫస్ట్ డే రోజున ఇంజరీ అయితే. అందుకని మైకేల్ వాన్ ఏమంటారంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక ఆ టీం కానీ ఈ టీం కానీ
ఫస్ట్ ఇన్నింగ్స్ టైంలో ఇంజరీ అయితే మీరు సబ్స్టిట్యూట్ని అలౌ చేయండి. సెకండ్ ఇన్నింగ్స్లో అలౌ చేయకండి. సెకండ్ ఇన్నింగ్స్లో అలౌ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇన్నింగ్స్లో అలౌ చేయండి అని అంటాడు. సో ఈ రకంగా ఒక రూల్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఒక సందేహం, ఇప్పుడు నాసర్ లాంటి వాళ్ళు, నసర్ హుస్సేన్ లాంటి వాళ్ళు, దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్. నాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే ఇది మిస్యూజ్ అవుతుందేమో. మనకి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, కన్కషన్ సబ్ని మిస్యూజ్ చేయడం అనేది మనం చూసాం. ఈవెన్ ఇండియానే చేశారు. 2021లో మనం ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ టైంలో జడేజాకి ఇంజరీ అయితే అతని ప్లేస్లో చహల్ని తీసుకొచ్చారు. ఆ ఇంజరీ కూడా అది సీరియస్ హెడ్ ఇంజరీ కాదు, అయినా కూడా దాన్ని యూజ్ చేసుకున్నారు. తర్వాత లైక్ ఫర్ లైక్ అని చెప్పి జడేజా బీయింగ్ అన్ ఆల్రౌండర్ అతని ప్లేస్లో ఒక ప్యూర్ బౌలర్ని తెచ్చుకుని ఆ మ్యాచ్ మన వాళ్ళు గెలిచారు. అండ్ చహల్ హ్యాపెన్ టు బి ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 3 వికెట్లు వచ్చినాయి అతనికి ఆ మ్యాచ్లో. సో ఇది మిస్యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజరీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం, లేకపోతే హాఫ్ ఫిట్ ప్లేయర్స్ని ఆడించుకోవడం. ఒక ప్లేయర్ పూర్తిగా ఫిట్గా లేడు అయినా అతను ఆడిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షమీ లాంటి బౌలర్ అనుకోండి, ఫిట్నెస్ మీదకి అనుమానం ఉంది అయినా కూడా ఆడిస్తారు. ఒకవేళ షమీ కనుక మిడ్ వే త్రూ లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంజరీ అయిపోయాడు అనుకోండి, అతని ప్లేస్లో ఇంకో బౌలర్ తెచ్చుకోవచ్చు కదా. అతను హాఫ్ ఫిట్ బౌలర్స్ని ఆడించుకునే పరిస్థితి ఉంటుంది. తర్వాత మీకు ఖచ్చితంగా ఏ ఇంజరీకి ఇవ్వాలనే దానికి అది గ్రే ఏరియాగానే ఉండిపోతుంది. క్లియర్ కట్ మీకు ఒక పాలసీ అనేది చాలా కష్టం. అది చాలా ఆర్బిట్రరీ అండ్ ఇది అయిపోతుంది. మీకు దానికి ఖచ్చితమైన రూల్స్ ఫ్రేమ్ చేయడం చాలా కష్టం. సో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సబ్స్టిట్యూట్స్ కానీ పెడితే. కానీ దీనికి ఫేవర్గా చెప్పేది ఏంటంటే, చాలామంది ఫేవర్గా మాట్లాడేవాళ్ళు, మరి ఒకవైపు 11 మంది ప్లేయర్స్ ఆడితే ఒక 10 మంది ప్లేయర్స్ ఆడడం ఏంటి? ఫుట్బాల్ ఇలా జరుగుతుంది. రెడ్ కార్డ్ ఇస్తే 11 మంది ఒకవైపు ఉంటారు, 10 మంది ఒకవైపు ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీకు ఆ ప్లేయర్ ఏదైనా అఫెన్స్, చాలా సీరియస్ అఫెన్స్ చేస్తే సీరియస్ పెనల్టీగా అది చేస్తారు. కానీ ఇక్కడ ఇంజరీ అనేది పెనల్టీ కాదు, పొరపాటు జరిగిందో లేకపోతే మన ప్రమేయం లేకుండా జరిగిన ఆ ఇంజరీ విషయంలో ఎలా చేస్తే తప్పేంటి అనేది ఇక్కడ సమస్య. బట్ అది మనం దాని గురించి జ్యూరీ ఈజ్ అవుట్ స్టిల్. మీరు కూడా ఏం చెప్తారో మీ అభిప్రాయాలు చెప్పండి. సబ్స్టిట్యూట్స్ని అలౌ చేయాలా వద్దా? డొమెస్టిక్లో కనుక అది బాగానే రూల్ ఇంప్లిమెంట్ అయితే టెస్ట్ మ్యాచ్, ఇది టెస్ట్ మ్యాచ్ల వరకే. మళ్ళీ మీరు వైట్ బాల్ క్రికెట్లో దీన్ని తీసుకురాకండి. వైట్ బాల్ క్రికెట్లో అది వన్ డే మ్యాచెస్ కోసం దీన్ని తేవాల్సిన లిమిటెడ్ అవర్స్ని తేవాల్సిన అవసరం లేదు. టెస్ట్ మ్యాచ్ బికాస్ ఇట్ గోస్ ఆన్ ఫర్ 5 days. మీకు ఏదైనా ప్లేయర్ పంత్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంజరీ అయింది, సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడో తెలియదు, కీపింగ్ చేస్తాడో తెలియదు. తర్వాత లైక్ ఫర్ లైక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ ఫీల్ దట్ సబ్స్టిట్యూట్స్ షుడ్ బి అలౌడ్ లైక్ ఇన్ ఫుట్బాల్, చేయాలా వద్దా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.